మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు బోర్ కొడితే థియేటర్కి వెళ్ళలేక డీవీడీ ప్లేయర్ని రెంట్కి తెచ్చుకునేవాళ్ళు అనమాట. సో వాళ్ళు ఆ టీవీకి ప్లగ్ ఇన్ చేసి డీవీడీ ప్లేయర్ సెట్ చేసుకొని మూవీ చూసేవాళ్ళు. అలానే మన హీరో బంగారు నగల్ని రెంట్కి ఇస్తూ ఉంటాడు. ఇదేంటి బంగారం రెంట్కి ఇవ్వడం అని కొంచెం కొత్తగా ఉంది కదా. దాని సంగతి తెలియాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. హలో సినిమా పీపుల్, నేను మీ సినిమా టాక్స్. మన హీరో అదే మన బెజిల్ జోసెఫ్. నాకు తెలుసు నా ఛానల్లో ఆల్మోస్ట్ ఎక్కువ వీడియోలు బెజిల్ జోసెఫ్ మూవీసే ఉంటాయి. ఏం చేస్తాం, మనవాడు వారానికి ఒక సినిమా రిలీజ్ చేస్తున్నాడు, అవి కూడా అన్నీ హిట్టే. సో అందుకనే రికమెండ్ చేయలేకుండా ఉండలేకపోతున్నాను. స్టోరీ విషయానికి వస్తే, మన హీరో ఒక పెళ్లిలో పెళ్లి కూతురికి మాట పోకుండా కొన్ని బంగారు నగల్ని అప్పుగా ఇస్తాడు. దట్టు ఒక డీల్ చేసుకొని ఆ పెళ్లి కూతురుకు చదివింపుల్లో ఎన్ని డబ్బులు అయితే వస్తాయో ఆ డబ్బులకు సరిపడ నగలు మనవాడు తనకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు, మిగతా తనెత్తి చేసుకొని. సో ఈ డీల్తో పెళ్లి దాకా వచ్చిన మన హీరోకి చదివింపులకు వచ్చిన ఆ డబ్బులు సరిపడవు. సో మనవాడు సగం నగల్ని తీసుకొని వెళ్ళిపోతా అన్నప్పుడు ఆ ఫ్యామిలీ వాళ్ళు చేసే రచ్చ, మనోడి పడే తిప్పలు, ఆ నగల కోసం మనోడు ఎంత దూరం వెళ్ళాడు, ఎన్ని దెబ్బలు తిన్నాడు అని తెలియాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ మలయాళం లాంగ్వేజ్లో డార్క్ థ్రిల్లర్, డార్క్ కామెడీ అనమాట. సో తెలుగులో కూడా అవైలబుల్ ఉంది, సో మిస్ అవ్వకండి. సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ పేరు పాన్ మ్యాన్. అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా టాక్స్.